హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ ఎంకేఎస్. ఈ రోజు మీ అందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు. నన్ను ఆదరించి అభిమానించి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేసి లైక్ చేసినందుకు మీ అందరికి కూడా ఆ దేవుడి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ రోజు నేను ఉగాది కదా, మనకి కొత్త సంవత్సరం వచ్చింది. ఈ రోజు అంటే పండగలు స్టార్ట్ అవుతాయి అన్నమాట. ఇప్పుడు ఇందులో నేను ఉగాది పచ్చడి చేసుకోవడానికి ఇలా ప్రిపేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్. అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క పద్ధతిలో చేసుకుంటారు. నేనైతే నా ప్రాసెస్ లో నేను చేసుకుంటున్నాను. దానికి కావాల్సిన పదార్థాలు: ఒక చక్కెరకేళి, కొద్దిగా చింతపండు రసం, ఒక కప్పు బెల్లం, వేప పువ్వు, మామిడి ముక్కలు, మిరియాల పొడి ఎందుకంటే కారం బదులు మనం మిరియాల పొడి వేసుకుంటే చాలా టేస్టీగా మనకి ఘాటుగా బాగుంటుంది. తగినంత ఉప్పు వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇవన్నీ కలిపి ఇప్పుడు ఉగాది ప్రసాదం తయారు చేసుకుంటున్నాను. ఆ భగవంతుడు ఆశీస్సు మనకి ఎల్లప్పుడూ ఉండాలి. అందులో మనం బెల్లం తురుము వేసుకోవాలి. ఆ తర్వాత వేప పువ్వు కూడా వేసుకోవాలి. తర్వాత మామిడికాయ ముక్కలు సన్నగా తరిగి ఉంచుకున్నాం కదా, అవి కూడా యాడ్ చేసుకోవాలి. దీనిలోకి ఘాటుగా కొంచెం మనం కారంగా అనిపించటానికి మిరియాల పొడి ఒక 1/2 టేబుల్ స్పూన్ వేసుకోండి. తగినంత ఉప్పు కూడా వేసుకోవాలి, ఎందుకంటే షడ్రుచులు అంటారు కదా, ఇవన్నీ కలగలిపితేనే మనకి ఉగాది పచ్చడి రెడీ అవుతుంది. అలానే మన అందరం కూడా ఫ్యామిలీ ఫ్రెండ్స్ గాని మన మన బంధువులు గాని అందరూ కూడా కలిసి చక్కగా ఇలా ఆనందంగా ఈ షడ్రుచుల సమేతం ఎలా ఉందో అలానే మన అందరం కూడా ఎల్లకాలం చల్లగా ఉండాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ ప్రసాదాన్ని తయారు చేసుకోండి. చూసారు కదా, ఇవన్నీ వేసేసి మనం ఇప్పుడు మొత్తం ఒకసారి కలుపుకోవాలన్నమాట. కిందకి మీదకి కలుపుతూ చక్కగా గుడ్డిలాగా వచ్చేటట్టు దీనిలోకి తగినంత కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ మనకి ప్రసాదం లాగా కలుపుకోవాలి. కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోండి, మరీ ఇంత గట్టిగా కాకుండా. అంతే ఫ్రెండ్స్, ఉగాది పచ్చడి రెడీ అయిపోయింది. దీన్ని చక్కగా భగవంతుడికి సమర్పించి మనం ఈ రోజు పూజ చేసుకొని పొద్దుటే తలస్నానం చేసి చక్కగా స్నానం, పూజ, ప్రసాదం అన్ని భగవంతుడికి నైవేద్యంగా ప్రసాదం పెట్టుకొని చక్కగా మనం కూడా కాఫీ అనేది ఉదయాన్నే తాగకుండా ఈ షడ్రుచుల సమేతంతో చేసిన ఈ ఉగాది పచ్చడిని తిని చక్కగా అప్పుడు మిగతా ప్రాసెస్ లోకి మనం వెళ్ళిపోతాం. థ్యాంక్ యూ.